మాజీ సీఎం జగన్ కి తీవ్ర అస్వస్థతకు గురయ్యారంట. జ్వరం వచ్చింది. డాక్టర్ల సూచనలతో పులివెందుల పర్యటనలో ఇవాల్టి కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు జగన్. ఇవాళ 9 గంటలకి పులివెందుల వెళ్లాల్సిన జగన్ జ్వరం కారణంగా ఇడుపులపాయలోనే ఉన్నారట. వైఎస్ఆర్ ఘాట్కు వెళ్ళలేదు ఆయన. ఇక ఇడుపులపాయలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ పండుగ వేళ జగన్కి జ్వరం రావడంతో కార్యకర్తల అభిమానుల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. జగన్ కోసం పులివెందుల్లో అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే జగన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. విజువల్స్లో మనం చూస్తున్నాం, భారీ సంఖ్యలో జనం అక్కడికి చేరుకోవడం చూస్తున్నాం. వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు అక్కడికి చేరుకున్నారు. సో ఆయనకు మాత్రం చాలా తీవ్రమైన అస్వస్థత గురయ్యారు. జ్వరం కారణంగా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. సో డాక్టర్ల సూచనలతోనే ఆయన ఇంటికే పరిమితమైనట్టు తెలుస్తోంది. 9 గంటలకి ఆయన షెడ్యూల్ ఉంది, కానీ ఆ జ్వరం కారణంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్కు వెళ్ళలేదు ఆయన. సో ఇడుపులపాయలో తన కుటుంబంతో క్రిస్మస్ వేడుకలకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ ఆయన జ్వరం కారణంగా ఆ వేడుకల్లో పాల్గొనే అవకాశం చాలా తక్కువ కనబడుతోంది. సో దీంతో పెద్ద ఎత్తున ఇప్పుడు ఆయన అభిమానుల్లో కార్యకర్తల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. చాలామంది కూడా జగన్ ఈ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు సైతం చేస్తున్నారు. మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు లైవ్లో. కిషోర్, సో జగన్కి తీవ్ర అస్వస్థత జ్వరం కారణంగా కార్యక్రమాలన్నీ కూడా రద్దయిపోయాయి. సో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని చెప్పి చాలామంది తన అభిమానులు అక్కడ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ అది జరుగుతుందా లేదని ఇంకా డౌట్ఫుల్గానే ఉంది. సో సిచ్యువేషన్ ఏంటి, డాక్టర్లు ఏం చెప్తున్నారు? మనోజ్, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటనలో భాగంగా నిన్న మధ్యాహ్నం ఆయన పులివెందులకు చేరుకున్నారు. పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించిన అనంతరం ఈ రోజు తాజాగా ఏదైతే పులివెందుల నుంచి ఆయన రోడ్డు మార్గాన ఇడుపులపాయకు చేరుకోవాల్సి ఉంది. అయితే ఇడుపులపాయకు అంటే ఒక రకంగా తీవ్ర అస్వస్థతకు లోనైనటువంటి పరిస్థితి, జ్వరం కారణంగా తన పర్యటనలన్నీ కూడా ఈరోజు ఏదైతే ఉందో ఆ పర్యటనలు పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఇడుపులపాయలో ప్రత్యేకించి రోడ్డు మార్గాన ఇడుపులపాయకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి వైఎస్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇడుపులపాయలో ఉన్నటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లో కూడా పాల్గొనే విధంగా షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే షెడ్యూల్ ఖరారు చేసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆయన తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో తన పర్యటన పూర్తిగా రద్దు చేసుకున్నారు. మరోవైపు మధ్యాహ్నం నుంచి కూడా అంటే మధ్యాహ్నం వరకు అటు ఇడుపులపాయలో గడిపే అవకాశాలు ఉన్నాయి. అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం లేదు, ఎందుకంటే ఆయన అనారోగ్య కారణాల వల్ల పూర్తిగా రద్దయింది. మరోవైపు మధ్యాహ్నం నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో అటు నేతలతో అదేవిధంగా అక్కడికి వచ్చేటువంటి ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహించే విధంగా షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే ఆ షెడ్యూల్ కూడా అటు పూర్తిగా రద్దు చేసుకున్నారు. అటు తీవ్ర అస్వస్థత కారణంగా ఆయన డాక్టర్ల సూచనల మేరకు విశ్రాంతి అవసరమైన డాక్టర్లు సూచించడంతో ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఒక రకంగా కార్యకర్తల అభిమానుల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. జగన్కి ఏమైంది, బయటికి రాకపోవడం పైన కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. తమ సమస్యలు విన్నవించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున అక్కడికి ప్రజలు చేరుకోవడం జరిగింది. ఆ ప్రజలు చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా జగన్ ఒక్కసారిగా బయటికి రాకపోవడంతో ఏం జరిగింది ఏంటి అన్నటువంటి ఒక రకంగా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి, ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఆయన ఆరోగ్యంగా బయటపడాలంటూ కూడా కొంత అక్కడక్కడ సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కొన్ని ప్రార్థనలు కూడా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆయన నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు, ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి తీవ్ర అస్వస్థతకు గురి కావడం, అదేవిధంగా ఎంత అస్వస్థతకు గురైనా కూడా వర్షంలో సైతం ఆయన ఒక రకంగా ప్రజల కోసం వచ్చేవాళ్ళు. అలాంటి వ్యక్తి ఈరోజు ఏదైతే తన అస్వస్థతకు గురి అయిన కారణంగా ఎలా ఉందో పరిస్థితి ఏంటన్నటువంటి కొంత ఆందోళన అయితే అభిమానులు కావచ్చు కార్యకర్తల్లో వినిపిస్తున్న పరిస్థితి. అయితే మధ్యాహ్నం నుంచి డాక్టర్ల సూచన మేరకు ఒకవేళ అనారోగ్యం నుంచి కోలుకుంటే మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం నుంచి ప్రజా దర్బార్ నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. రేపు అంటే ఒక రకంగా ఈరోజు పూర్తి స్థాయిలో తన పర్యటన అంతా కూడా రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపు ఆయన ఖచ్చితంగా రేపు పులివెందులలో ఉన్నటువంటి సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో కూడా పాల్గొనాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపటి వరకు వైద్యుల సూచన మేరకు రెస్ట్ తీసుకుంటారా, లేకుంటే రేపు ఉదయం ఆయన వెళ్తారా లేదా అన్నటువంటి విషయం పైన కూడా కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమన్నప్పటికీ కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అస్వస్థకు గురి కావడం ఒక రకంగా అభిమానులు కావచ్చు, అదేవిధంగా పార్టీ శ్రేణులు నేతల్లో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం అంటే కిషోర్, అటు డాక్టర్లు ఏం చెప్తున్నారు అంటే అది జస్ట్ ఒక అస్వస్థత, అంటే ఎనర్జీ లూజ్ అవ్వడం వల్ల, కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ చూడడం వల్ల వచ్చిన టైట్నెస్తో కారణంగా వచ్చిన ఫీవర్, ఏంటంటే వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారా? సో ట్రీట్మెంట్ ఎలా అందుతోంది? ఎగ్జాక్ట్లీ మనోజ్, ఏదైతే ఆయన జ్వరం ఉంది అన్నటువంటి విషయాన్ని ఇప్పటికే వైద్యులు సూచించడం జరిగింది. అయితే వైద్యులు సూచనల మేరకు ఆయన రెస్ట్ తీసుకుంటారు. అంటే వైరల్ ఫీవరా లేకుంటే ఏదో అన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో వైద్యులు ఇప్పటికే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయనకు కేవలం జ్వరం మాత్రం ఏంటంటే కొంత సీజనల్ నేపథ్యంలో కాబట్టి
ఆ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యం కాబట్టి కొంత జ్వరం వచ్చింది, ఆ జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారనేది వైద్యులు చెప్తున్నటువంటి మాట. అయితే కానీ ఈ ఏదైతే వైరల్ ఫీవరా ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు వైద్యులు ఇప్పటికే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నారు, వైద్యులు అక్కడే ఉండి కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు అభిమానులు కావచ్చు, కార్యకర్తలు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆయనకి ఏమైంది, నిత్యం ప్రజల్లో ఉండేవారు, పులివెందులకు వస్తే ఎన్నడూ కూడా ఆయన ప్రజలకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా అస్వస్థకు గురి కావడం కొంత అభిమానుల్లో కొంత వేదన గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్. సో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తీవ్ర అస్వస్థ గురయ్యారు, జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయన షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు వైఎస్ఆర్ ఘాట్కి వెళ్లాల్సి ఉండేది, కానీ దాన్ని కూడా రద్దు చేసుకున్నారు. దీంతో పాటుగా క్రిస్మస్ వేడుకలకు సంబంధించి పలు చర్చిల్లో పాల్గొని ప్రార్థనలో కూడా పాల్గొనే అవకాశం ఉండేది, కానీ జ్వరం కారణంగా ఆయన బయటకు రాలేకపోతున్నారు. సో ప్రస్తుతానికి డాక్టర్ల సూచనల మేరకు ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు, డాక్టర్ల సూచనల మేరకు ట్రీట్మెంట్ అందుకుంటున్నారు ఆయన. ఆ తదుపరి కొంత అనారోగ్యం నుంచి మళ్ళీ సెటిలైట్ అయితే ఆయన తిరిగి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతానికి ఆయన ఉన్నటువంటి చోట పెద్ద ఎత్తున ఇప్పుడు కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు, అభిమానులు చేరుకున్నారు. అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు, రకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఆయన ఈ రకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ఇక్కడికి మా దగ్గరికి వచ్చారు, మాతో పాటుగా చాలా కొంత పండగల్లో పాల్గొంటారు, సెలబ్రేషన్స్లో పాల్గొంటారని చెప్పి ఆ కార్యకర్తలు, నాయకులంతా ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ సడన్గా అనుకోనటువంటి ఈ జ్వరంతో ఆయన ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. త్వరగా కోలుకోవాలి, మాతో మళ్ళీ చెరీష్ అవ్వాలి, ఆయన మాతో పాటుగా పండుగలు జరుపుకోవాలని చెప్పి వారంతా ప్రార్థనలు సైతం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి కొంత ఇప్పుడు జ్వరంతో బాధపడుతున్నారు కాబట్టి కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. మరి తిరిగి ఆయన ఆ పబ్లిక్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తారు, ఆయన ట్రీట్మెంట్ ఎలా కొనసాగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.